ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 19 జూలై 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మమ్మల్ని చదివించేవారెవరు అని తలుచుకుని సదా సంతోషంగా ఉండండి. ఇది కూడా మన్మనా భవయే. నిన్న మేము రాతి బుద్ధిగా ఉండేవారము, నేడు పారస్ బుద్ధి కలవారిగా అయ్యాము అని మీకు సంతోషముంది. ప్రశ్న: భాగ్యం తెరుచుకునేందుకు ఆధారము ఏది? జవాబు: నిశ్చయము. ఒకవేళ అదృష్టం తెరుచుకునేందుకు ఆలస్యమైతే కుంటుతూ ఉండిపోతారు. నిశ్చయబుద్ధి గలవారు బాగా చదువుకుని అతి వేగంగా ప్రగతిని సాధిస్తారు. ఏ విషయంలోనైనా సంశయం ఉంటే వెనుకనే ఉండిపోతారు. ఎవరు నిశ్చయబుద్ధి కలవారై తమ బుద్ధిని తండ్రి వరకు అంటే పరంధామానికి పెరిగెత్తిస్తూ ఉంటారో వారు సతోప్రధానంగా అవుతారు. ఓం శాంతి. పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ తాము చదువుకుని ఏమవుతారో తెలిసి ఉంటుంది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మేము సత్యుగ పారస్పురానికి యజమానులుగా అవుతామని బుద్ధిలో ఉండాలి. ఈ దేహ సంబంధాలు మొదలైనవన్నీ తృషించాలి. ఇప్పుడు మనం పారస్పురానికి అధికారులుగా పారస్నాథులుగా అవ్వాలి. రోజంతా ఖుషీగా గడపాలి. పారస్పురి అని దేనినంటారో మీకు తెలుసు. అక్కడ ఇల్లు మొదలైనవి కూడా బంగారు వెండితో తయారు చేయబడి ఉంటాయి. ఇక్కడైతే ఇటుకలు రాళ్లతో నిర్మించిన ఇల్లున్నాయి. ఇప్పుడు మీరు మళ్ళీ రాతి బుద్ధి నుండి పారస్ బుద్ధిగా అవుతారు. పారస్నాథులుగా చేయు తండ్రి వచ్చినప్పుడే రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధి కలవారిగా చేస్తారు కదా. మీరిక్కడ కూర్చుని ఉన్నారు. మనది ఉన్నతాతి ఉన్నతమైన పాఠశాల అని మీకు తెలుసు. దీనికంటే పెద్ద స్కూలు మరేది ఉండదు. ఈ పాఠశాల ద్వారా కోటాను కోటి పదమాపదం భాగ్యశాలురుగా విశ్వాధికారులుగా అవుతున్నారు అంటే పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. ఈ రాతిపురం నుండి పారస్పురానికి వెళ్లేందుకు ఈ పురుషోత్తమ సంఘం యుగముంది. నిన్న రాతిబుద్ధిగా ఉండేవారు, నేడు పారస్బుద్ధిగా అవుతున్నారు. ఈ విషయం సదా బుద్ధిలో ఉన్నా అది మన్మనాభవయే అవుతుంది. పాఠశాలకు టీచర్ చదివించేందుకు వస్తారు. ఇప్పుడు టీచర్ రానే వస్తారని విద్యార్థి మనసులో ఉంటుంది. మన టీచర్ స్వయం భగవంతుడే అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. వారు మనల్ని స్వర్గానికి అధికారులుగా తయారు చేస్తారు. కావున తప్పకుండా సంగం యుగంలోనే వస్తారు. మనుషులు ఇంకా పిలుస్తూనే ఉన్నారని మీకు తెలుసు, కానీ వారు ఇక్కడకు వచ్చేశారు. కల్పకృతం కూడా ఇలాగే జరిగింది. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని రాయబడి ఉంది. ఎందుకంటే వారు రాతి బుద్ధి కలవారు. మీది వినాశకాలే ప్రీతి బుద్ధి. మీరు పారస్ బుద్ధిగా అవుతున్నారు. కావున మనుషులు వెంటనే అర్థం చేసుకునేలా ఏమైనా యుక్తులు ఆలోచించాలి. ఇక్కడకు కూడా అనేక మందిని తీసుకువస్తారు. అయినా శివబాబా బ్రహ్మతను ద్వారా ఎలా చదివిస్తున్నారు అని అడుగుతారు. ఎలా వస్తూ ఉండవచ్చో ఏమీ అర్థం చేసుకోరు. ఎంతోమంది సేవా కేంద్రాలకు వస్తూ ఉంటారు. నిశ్చయ బుద్ధి ఉంది కదా, అందుకే శివ భగవాను వాచ అని అందరూ చెప్తారు. శివుడే అందరికీ తండ్రి. కృష్ణుణ్ణి సర్వులకు తండ్రి అని అనరు. ఇందులో తికమక పడే విషయమే లేదు. కానీ అదృష్టం ఆలస్యంగా తెరుచుకోవాలని ఉంటే కుంటుతూనే ఉంటారు. తక్కువగా చదివేవారిని కుంటివారని చెప్పబడుతుంది. సంశయబుద్ధి కలవారు వెనక ఉండిపోతారు. నిశ్చయబుద్ధి కలవారు బాగా చదివేవారు ముందుకు పరుగులు తీస్తూ ఉంటారు. ఎంత సహజంగా అర్థం చేయించబడుతుంది. పిల్లలు ఎలాగైతే పరుగు తీసి గురిని తాకి తిరిగి వెనుకకు వస్తారో అలా తండ్రి కూడా బుద్ధిని వేగంగా శివబాబా వద్దకు పెరిగెత్తిస్తే సతోప్రధానంగా అవుతారని చెప్తున్నారు. ఇక్కడ బాగా అర్థం చేసుకుంటారు కూడా. బాణం తగులుతుంది,
మళ్ళీ వెలుపలికి వెళ్ళగానే సమాప్తమైపోతుంది. బాబా జ్ఞాన ఇంజెక్షన్ వేశాడు అంటే ఆ నష ఎక్కాలి కదా, కానీ పెరగనే పెరగదు. ఇక్కడ జ్ఞాన అమృతాన్ని తాగినప్పుడు ప్రభావం ఉంటుంది. వెలుపలకు వెళ్ళగానే మర్చిపోతారు. జ్ఞానసాగర్లు, పతిత పావనులు, సద్గతిదాత, ముక్తిదాత ఒక్క తండ్రేనని పిల్లలకు తెలుసు. వారే ప్రతి విషయంలో వారసత్వంను ఇస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు కూడా సంపూర్ణ సాగరులుగా అవ్వండి. నాలో ఎంత జ్ఞానం ఉందో అంతా మీరు కూడా ధారణ చేయండి. శివబాబాకు శారీరక నశ లేదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు నేను సదా శాంతిగా ఉంటాను. మీకు కూడా దేహం లేనప్పుడు నశ ఉండేది కాదు. ఇది నా వస్తువని శివబాబా అనరు. ఈ తనువును కూడా అప్పుగా తీసుకున్నారు. అప్పుగా తీసుకున్నది సొంతం కాదు కదా. కొద్ది సమయానికి మాత్రమే సర్వీస్ చేసేందుకు నేను ఇతనిలో ప్రవేశించి ఉన్నాను. ఇప్పుడు పిల్లలైన మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. భగవంతునితో కలిసేందుకు పరుగు తీయాలి. ఎన్నో యజ్ఞాలు, జపతపాలు మొదలైనవన్నీ చేస్తూ ఉంటారు. కానీ వారికి తండ్రి ఎలా లభిస్తారో కొంచెం కూడా తెలియదు. ఏదో ఒక రూపంలో భగవంతుడు వస్తారని భావిస్తారు. తండ్రి చాలా సహజంగా అర్థం చేస్తారు. ప్రదర్శనీలలో కూడా మీరు అర్థం చేయించండి. సత్యుగ, త్రేతాయుగాల ఆయువు కూడా రాసి ఉన్నారు. అందులో 2500 సంవత్సరాల వరకు పూర్తి యాక్యురేట్గా ఉంటుంది. సూర్యవంశం తర్వాత చంద్రవంశం వస్తుంది. తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవ్వగానే భారతదేశం పతితంగా అవ్వటం ప్రారంభమైంది. ద్వాపర కలియుగాలలో రావణ రాజ్యం తిథి తారీఖులు వేయబడి ఉన్నాయి. మధ్యలో సంగం యుగాన్ని ఉంచండి. రధికుడు కూడా తప్పకుండా ఉండాలి కదా. ఈ రథంలో ప్రవేశించి తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. దీని ద్వారానే ఈ లక్ష్మీనారాయణలు తయారవుతారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులభం. లక్ష్మీనారాయణల వంశం ఎంత సమయం నడుస్తుందో తెలపవచ్చు. మిగిలినవన్నీ హద్దులోని వంశాలు. ఇది బేహద్ వంశం. ఈ బేహద్ చరిత్ర భూగోళాలను తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఇది సంగం యుగం. మళ్ళీ దైవీరాజ్యం స్థాపన అవుతూ ఉంది. ఈ రాతిపురం పాత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. వినాశనం అవ్వకుంటే నూతన ప్రపంచం ఎలా స్థాపన అవుతుంది? ఇప్పుడు న్యూఢిల్లీ అని అంటారు. కానీ న్యూఢిల్లీ ఎప్పుడు ఉంటుందో పిల్లలైన మీకు తెలుసు. నూతన ప్రపంచంలో న్యూఢిల్లీ ఉంటుంది. యమునా నది తీరంలో మెహల్లుంటాయని మహిమ కూడా చేస్తారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు న్యూఢిల్లీ అని, పారస్పురము అని అంటారు. సత్యుగంలోనే లక్ష్మీనారాయణల నూతన రాజ్యం ఉంటుంది. డ్రామా ఎలా ప్రారంభమవుతుందో కూడా మనుషులు మర్చిపోయారు. ముఖ్య పాత్రధారులు ఎవరెవరో తెలుసుకోవాలి కదా. పాత్రధారులైతే చాలామంది ఉన్నారు. అందువలన ముఖ్య పాత్రధారులు మీకు తెలుసు. మీరు కూడా ముఖ్య పాత్రధారులుగా అవుతున్నారు. అందరికంటే ముఖ్యమైన పాత్రను మీరు అభినయిస్తున్నారు. మీరు ఆత్మీక సహజ సేవకులు. మిగిలిన వారంతా భౌతిక అంటే శారీరక సమాజ సేవకులు. మీరు ఆత్మలకు అర్థం చేస్తారు. చదివేది కూడా ఆత్మనే. శరీరం చదువుతుందని మనుషులు భావిస్తారు. ఆత్మనే ఈ కర్మేంద్రియాల ద్వారా చదువుతుందని ఎవ్వరికీ తెలియదు. నేను ఆత్మ, బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతాను. బాబా మనల్ని చదివిస్తారు. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. సంస్కారాలు తీసుకెళ్తారు. తర్వాత నూతన ప్రపంచంలో వచ్చి రాజ్యపాలన చేస్తారు. సత్యుగంలో రాజధాని ఎలా జరిగిందో అలాగే ప్రారంభమవుతుంది. ఇందులో ఏది అడిగే అవసరమే లేదు. ముఖ్యమైన విషయము, దేహాభిమానంలోకి ఎప్పుడూ రాకండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఏ వికర్మలు చేయకండి. స్మృతిలో ఉండండి. లేకుంటే ఒక్క వికర్మ బరువు 100 రెట్లుగా అయిపోతుంది. ఎముకలన్నీ ఒక్కసారిగా విరిగిపోతాయి. అందులో కూడా ముఖ్యమైన వికారము కామము.
కొంతమంది పిల్లలు సతాయిస్తారు కనుక కొట్టవలసి వస్తుందని అంటారు. కానీ ఇది ఎవరూ అడగవలసిన అవసరం లేదు. దీనిని చాలా చిన్న పాపమని అంటారు. మీ తలపై జన్మజన్మల పాపముంది. మొదట వాటిని భస్మం చేయండి. తండ్రి పావనంగా అయ్యేందుకు చాలా సహజమైన ఉపాయం తెలిపిస్తారు. మీరు ఒక్క తండ్రి స్మృతి ద్వారా పావనంగా అవుతారు. భగవాను వాచ, పిల్లలు, నేను ఆత్మలైన మీతో మాట్లాడతాను. మరి ఏ ఇతర మనుషులెవ్వరూ ఇలా ఆత్మలుగా భావించరు. వారు తమను తాము శరీరంగానే భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను ఆత్మలకు అర్థం చేయిస్తాను. ఆత్మ పరమాత్మల మేలా జరుగుతుంది అని కూడా పాడతారు. ఇందులో శబ్దం మొదలైనవి చేయరాదు. ఇది చదువు. దూర దూరాల నుండి తండ్రి వద్దకు వస్తారు. పోను పోను నిశ్చయబుద్ధి గలవారిగా చాలా జోరుగా ఆకర్షణ అవుతుంది. ఇప్పుడింకా స్మృతి చేయటం లేదు కనుక అంతగా ఆకర్షణ ఎవ్వరికీ కలగటం లేదు. ప్రయాణం నుండి తిరిగి వాపస్ వచ్చేటప్పుడు ఇంటి సమీపానికి రాగానే ఇల్లు గుర్తుకొస్తుంది. పిల్లలు గుర్తుకొస్తారు. ఇల్లు చేరగానే సంతోషంగా కలుస్తారు. సంతోషం పెరుగుతూ ఉంటుంది. మొదట భార్య గుర్తుకొస్తుంది. తర్వాత పిల్లా పాపలు మొదలైన వారు గుర్తుకొస్తారు. ఇంటికి వెళ్తున్నాము అని మీకు గుర్తుకొస్తుంది. అక్కడ తండ్రి, పిల్లలు మాత్రమే ఉంటారు. డబల్ ఖుషీ ఉంటుంది. మన ఇల్లైన శాంతిధామానికి వెళ్తాము, మళ్ళీ రాజధానిలోకి వస్తాము. స్మృతి చేస్తే చాలు. తండ్రి చెప్తున్నారు, మన్మనా భవ. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి. తండ్రి పిల్లలైన మిమ్మల్ని పుష్పాలుగా చేసి కనులపై కూర్చోపెట్టుకుని జతలో తీసుకెళ్తారు. కొద్దిగా కూడా కష్టం ఉండదు. దోమల గుంపు ఎలా వెళ్తుందో అలా ఆత్మలైన మీరు కూడా దోమల వలె తండ్రి వెంట వాపస్ వెళ్తారు. పావనంగా అయ్యేందుకు మీరు తండ్రిని స్మృతి చేస్తారు, ఇంటిని స్మృతి చేయరు. బాబా దృష్టి మొట్టమొదట పేద పిల్లలపైనే పడుతుంది. బాబా పేదల పెన్నిది కదా. మీరు కూడా గ్రామ గ్రామాల్లో సర్వీస్ చేసేందుకు వెళ్తారు. తండ్రి చెప్తున్నారు, నేను కూడా మీ గ్రామానికి వచ్చి దాన్ని పారస్పురంగా చేస్తాను. ఇప్పుడిది నరకం, పాత ప్రపంచం. దీనిని తప్పకుండా పడగొట్టాలి. నూతన ప్రపంచంలో కొత్త ఢిల్లీ ఉంటుంది. అది సత్యుగంలోనే ఉంటుంది. అక్కడ రాజ్యం కూడా మీదే ఉంటుంది. కల్పకృతం వలె మేము మళ్ళీ మా రాజధానిని స్థాపన చేస్తామని నష ఎక్కుతుంది. మేము ఇటువంటి భవనాలు తయారు చేస్తామని అనరు. మీరు అక్కడికి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఇల్లు తయారు చేయటం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆత్మలో ఆ పాత్ర నిండి ఉంది. ఇక్కడ కేవలం చదువుకునే పాత్ర ఉంది. అక్కడ ఇలా ఇలా భవనాలు తయారు చేస్తామని దానంతటికి అదే మీ బుద్ధిలోకి వస్తుంది. కల్పకృతం వలె తయారు చేయటం ప్రారంభిస్తారు. ఆత్మలో కూడా ముందే రచింపబడి ఉంది. ఏ మెహల్లో అయితే మీరు కల్పకల్పం ఉంటారో ఆ మెహల్నే తయారు చేస్తారు. ఈ విషయాలను కొత్తవారు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. మేము వచ్చి కొత్త కొత్త పాయింట్లను విని రిఫ్రెష్ అయిపోతామని మీరు అనుకుంటారు. కొత్త కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నేను సదా ఈ రథంపై సవారీ చేసేందుకు ఇందులో నాకు సుఖం అనిపించదు. నేను పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు వస్తాను. నేను రథంపై సదా కూర్చునే ఉన్నానని కాదు. రాత్రింబవలు రథంపై కూర్చుని విహరించేందుకు అవుతుందా? వారు క్షణంలో వస్తారు, పోతారు. సదా కూర్చునే ఉండాలనే నియమం ఏదీ లేదు. తండ్రి ఎంత దూరం నుండి చదివించేందుకు వస్తారు? అది వారి ఇల్లు. పంజరంలో చిలుక చిక్కుకున్నట్లు రోజంతా శరీరంలోనే కూర్చోరు. వారికి అందులో సుఖముండదు. మీకు అర్థం చేయించేందుకు నేను దీన్ని అప్పుగా తీసుకుంటాను. జ్ఞానసాగరులైన తండ్రి మమ్మల్ని చదివించేందుకు ఇక్కడకు వస్తారని మీరంటారు. సంతోషంతో రోమాలు నిక్కపొడుచుకోవాలి. ఆ సంతోషం మరీ తగ్గిపోరాదు. ఈ బ్రహ్మబాబా అయితే స్థిరంగా కూర్చుని ఉన్నారు.
ఒకే రథంపై ఇద్దరూ సదా సవారీ చేయగలరా? శివబాబా తమ ధామంలో ఉంటారు. ఇక్కడికి వస్తారు. వచ్చేందుకు సమయం ఏమీ పట్టదు. రాకెట్ ఎంత వేగంగా వెళ్తుందో చూడండి. శబ్దం కంటే వేగంగా వెళ్తుంది. ఆత్మ కూడా చాలా చిన్న రాకెట్. ఆత్మ ఎలా పెరిగెడుతుంది అంటే ఇక్కడి నుండి క్షణంలో లండన్ వెళ్ళిపోతుంది. క్షణంలో జీవన్ముక్తి అని గాయనం ఉంది. బాబా స్వయం కూడా ఒక రాకెట్. బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని చదివించేందుకు వస్తాను, మళ్ళీ నా ఇంటికి వెళ్తాను. ఈ సమయంలో చాలా బిజీగా ఉంటాను. దివ్య దృష్టి దాతను కనుక భక్తులను కూడా సంతోషపరచాల్సి వస్తుంది. మిమ్మల్ని చదివిస్తాను. భక్తులకు సాక్షాత్కారం జరగాలని మనసుంటుంది, లేక ఏదో ఒకటి కావాలని ప్రార్థిస్తూ ఉంటారు. ఎక్కువగా జగదాంబ వద్ద అడుక్కుంటూ ఉంటారు. మీరు జగదాంబాలు కదా, మీరు విశ్వ చక్రవర్తి పదవిని భిక్షగా ఇస్తారు. పేదలకు భిక్షం లభిస్తుంది కదా, మనం కూడా పేదవారమే. కనుక శివబాబా స్వర్గ చక్రవర్తి పదవిని దానంగా ఇస్తారు. దానం అంటే మరేమిటో కాదు, కేవలం తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని అంటారు. శాంతిధామానికి వెళ్ళిపోతారు. నన్ను స్మృతి చేస్తే మీ ఆయువు కూడా పెరుగుతూ ఉంటుందని నేను గ్యారంటీ ఇస్తాను. సత్యుగంలో మృత్యు అను పేరే ఉండదు. అది అమరలోకము. అక్కడ మృత్యు పేరే ఉండదు. కేవలం ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది. దానిని మృత్యు అని అంటారా? అది అమరలోకం. మేము వెళ్ళి పిల్లలుగా అవుతామని సాక్షాత్కారం అవుతుంది. ఇది సంతోషించే విషయం. ఇప్పుడు వెళ్ళి పిల్లాడిగా పుట్టాలని బాబాకు కూడా అనిపిస్తుంది. నోటిలో బంగారు స్పూన్ ఉంటుందని తెలుసు. తండ్రికి అపురూపమైన ఏకైక పిల్లాణ్ణు. తండ్రి నన్ను దత్తు తీసుకున్నారు. నేను అపురూపమైన కొడుకును. కనుక బాబా నన్ను ఎంతగా ప్రేమిస్తారు అంటే వారు నాలోనే ప్రవేశిస్తారు. ఇది కూడా ఒక ఆటే కదా. ఆటలో సదా సంతోషం ఉంటుంది. తప్పకుండా చాలా చాలా భాగ్యశాలి రథమని కూడా తెలుసు. జ్ఞానసాగరులని ఎవరికి మహిమ ఉందో వారు ఇతనిలో ప్రవేశించి మీకు జ్ఞానంనిస్తారు. పిల్లలైన మీకు చాలా సంతోషించే విషయం ఏమిటి అంటే భగవంతుడే వచ్చి చదివిస్తున్నారు. భగవంతుడు స్వర్గరాజ్యాన్ని స్థాపిస్తారు. మనము వారి పిల్లలము. కానీ నరకంలో ఎందుకున్నాము? ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. మీరు భాగ్యశాలురు. విశ్వాధికారులుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. ఇటువంటి చదువుపై ఎంత గమనం ఉంచాలి? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు యాత్ర పూర్తయింది. మొదట మేము మా ఇల్లైన శాంతిధామానికి వెళ్తాము. తర్వాత మళ్ళీ మా రాజధానిలో వస్తామనే డబల్ ఖుషీలో ఉండాలి. సెకండ్ పాయింట్, తలపై ఏదైతే జన్మ జన్మల పాప భారం ఉందో దానిని భస్మం చేసుకోవాలి. దేహాభిమానంలోకి వచ్చి ఏ వికర్మ చేయరాదు. వరదానము: శ్రేష్ఠ సంకల్పాల సహయోగం ద్వారా అందరిలో శక్తిని నింపే శక్తిశాలి ఆత్మా భవ. సదా శక్తిశాలి భవ అనే వరదానాన్ని ప్రాప్తి చేసుకుని సర్వ ఆత్మలలో శ్రేష్ఠ సంకల్పాల ద్వారా బలం నింపే సేవ చేయండి. ఎలాగైతే ఈ రోజుల్లో సూర్యశక్తిని జమ చేసుకుని చాలా పనులు సఫలం చేసుకుంటారో అలా శ్రేష్ఠ సంకల్పాల శక్తి ఎంత జమ చేసుకోవాలి అంటే తద్వారా ఇతరుల సంకల్పాలలో బలం నింపండి. ఈ సంకల్పం ఇంజెక్షన్ చేసే పని చేస్తుంది. దీని ద్వారా లోపలి వృత్తిలో శక్తి వస్తుంది. అందువలన ఇప్పుడు శ్రేష్టమైన భావన
లేక శ్రేష్ఠ సంకల్పం ద్వారా పరివర్తన చేయాలి. ఇప్పుడు ఈ సేవ అవసరంగా ఉంది. స్లోగన్: మాస్టర్ దుఃఖహర్తగా అయి దుఃఖాన్ని కూడా ఆత్మిక సుఖంలోకి పరివర్తన చేయండి. ఇది మీ శ్రేష్టమైన కర్తవ్యం. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు గొప్ప ఆటను చూపిస్తారు. వ్యర్థ సంకల్పాలు ఎంత ఫోర్స్గా వస్తాయి అంటే వాటిని కంట్రోల్ చేసుకోలేరు. తర్వాత ఆ సమయంలో ఏం చేయాలి, జరిగిపోయింది కదా అని అంటారు. ఆపుకోలేరు కనుక ఏం వస్తే అది చేసేసాము అని అంటారు. కానీ వ్యర్థం కోసం కంట్రోలింగ్ పవర్ కావాలి. ఎలాగైతే ఒక సమర్థమైన సంకల్పానికి 16 రెట్ల ఫలం లభిస్తుందో అలాగే ఒక వ్యర్థ సంకల్పం యొక్క లెక్కాచారం ఉదాసీనులు కాగుట, వ్యాకుల పడుట, సంతోషం మాయమవటం, ఇది కూడా 1కి చాలా రెట్ల లెక్కాచారంతో అనుభవం అవుతుంది. అచ్చా. ఓం శాంతి.